హాయ్ అండి, ఇదిగో రాగులు చూడండి. ఇప్పుడు ఎండాకాలము రాగి పిండి తెచ్చి జాగ్జాగ్స్ వేస్తాం కదండి. ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా రాగులు కొనేసి అలానే పిండి పట్టించేస్తారు. చూడండి ఎంత మురికి వస్తుందో దాంట్లో. ఇవన్నీ ఇదంతా చూడండి ఎట్లా వస్తుంది. మనము రెడీమేడ్ పిండి కూడా కొనేస్తారండి. అట్లా కొనకుండా ఇట్లా రాగులు కొనేసి ఇట్లా కడిగేసి మనం పిండి పట్టించుకుంటే చాలా మంచిదండి. చూడండి ఎట్లా వస్తుంది. మనం పిండి ఎట్లా కొనిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లనే ఇదంతా శుభ్రం చేయకుండా అలానే పిండి పట్టించేస్తారు, అమ్ముతారండి. అది అస్సలు కొనకూడదు. ఇగో ఇట్లా కొనేసి కడగాలండి. చూడండి దీంట్లో వేసుకుంటుంది, మొత్తము నల్లగా దుమ్ము ఉంటుంది. చూడండి ఎంత దుమ్ము వస్తుంది. ఇదంతా ఇగో రాగుల్లో ఉందేనండి. చూడండి ఎట్లా వస్తుంది. మేమైతే ఇప్పుడు ఇట్లనే కొని తెచ్చి అది కడుగుతామండి. కడిగేసి అప్పుడు పిండి పట్టేస్తా. కడిగేసి ఎండబెట్టేసి పిండి పట్టేస్తా. అట్లా రెడీమేడ్ పిండి తీసుకోమండి. పిండిలో ఇదంతా కలిపేసి పిండి పట్టించేస్తారు. అది అస్సలు మంచిది కాదు. ఇప్పుడు 3 సార్లు కడిగాను కానీ చూడండి ఎంత నల్లగా వస్తుందో వాటర్. ఇదిగండి ఇప్పుడు కడిగేసిన తర్వాత దీంట్లో ఇసుక ఉంటుందండి. ఇసుక తీయాలంటే ఇదిగో కొంచెం కొంచెం వాటర్ వేసి ఇట్లానే ఒక క్లాత్ మీద వేయాలండి. చూడండి ఇట్లానే కొంచెం కొంచెం వాటర్ వేసి ఒక క్లాత్ మీద వేయాలి. అప్పుడు ఇసుక వస్తుంది. ఇవన్నీ ఎట్లా వేయాలి క్లాత్లో. ఇదిగండి కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా వేయాలండి. అప్పుడు ఇసుక అంతా అడుగులో ఉండిపోద్ది. చూడండి ఇదిగండి కొంచెం కొంచెం వేసుకుంటే ఇగో ఇట్లా అడుగు ఉండిపోద్ది. ఇదిగండి అది మొత్తం ఈ అడుగుని ఇదంతా ఇసుకనండి. ఇగో అదంతా అట్లా ఉండిపోద్దండి ఆ ఇసుక మొత్తం. ఇదిగండి ఇవి ఆరబెట్టేసి ఎండకు ఆరబెట్టేసి పిండి పట్టిస్తే చాలా మంచిదండి. ఇట్లా చేస్తే ఇట్లా పిండి దొరుకుతుందని అట్లా కొనుక్కొని అట్లా పిండి మనం వాడితే అది మంచిది కాదండి. ఇగో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.